ప్రియమైన శ్రోతలకు పురాణలోని అంతుచిక్కని రహస్యాల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. మనం రోజు చూసే ఈ భూమి, ఆకాశం, సూర్యచంద్రులు ఇవి మాత్రమే సృష్టి కాదు. మనకు కనిపించే ఈ విశ్వం ఆవలి వైపు మన ఊహకు కూడా అందని ఎన్నో లోకాలు ఉన్నాయని మన అష్టాదశ పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భాగవత, విష్ణు, బ్రహ్మ పురాణాలు ఈ సృష్టిని 14 బోనాలుగా వర్ణించాయి. పైన 7 ఊర్ధ్వలోకాలు, కింద 7 అధోలోకాలు, పాతాళాలు, మధ్యలో మనం నివసించే భూలోకం ఉన్నాయి. ఆ కింద ఉన్న 7 పాతాళాలలో 5వ అత్యంత మర్మమైన శక్తివంత లోకమే ఈ మహాతళ లోకం. కళ్ళు మూసుకుని ఆ అద్భుతమైన ప్రపంచంలోకి ఒక్కసారి ప్రయాణిద్దాం రండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. సృష్టి ఆరంభం బ్రహ్మదేవుని సంకల్పం. అది బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్న సమయం. రకరకాల జీవరాశిని సృష్టిస్తున్న సమయంలో ఆయన ఒక అత్యంత శక్తివంతమైన జాతికి ప్రాణం పోశాడు. అదే నాగజాతి. సాధారణ పాముల్లా కాకుండా ఈ నాగులు దైవిక శక్తులతో జన్మించారు. బ్రహ్మదేవుడు వారికి ఎన్నడూ తరిగిపోని బలాన్ని, ఎంత శత్రువునైనా మట్టుపెట్టగల ఘోరమైన విషాన్ని ప్రసాదించాడు. అంతటితో ఆగకుండా పరిస్థితిని బట్టి వారు కోరుకున్న రూపం ధరించే అద్భుతమైన ఇచ్ఛాధారి శక్తిని కూడా ఇచ్చాడు. అయితే ఇంతటి అపారమైన శక్తులున్న ఈ నాగులు భూమిపై స్వేచ్ఛగా సంచరిస్తే సృష్టి సమతుల్యత దెబ్బతింటుందని బ్రహ్మదేవుడు గ్రహించాడు. వారి కోసం ఒక ప్రత్యేకమైన సురక్షితమైన స్థావరం అవసరమని భావించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ మహాతల లోకం. ఇది ప్రమాదవశాత్తు ఏర్పడింది కాదు, లేదా ఎవరికో శిక్ష వేయడానికి కట్టిన చీకటి కారాగారం అంతకంటే కాదు. నాగులు తమ తపస్సును ప్రశాంతంగా చేసుకోవడానికి, భూమి యొక్క అంతర్గత శక్తిని నిక్షిప్తం చేయడానికి బ్రహ్మదేవుడు ఎంతో ఉద్దేశపూర్వకంగా సృష్టించిన అద్భుత లోకం అది. కాంతి లేని చీకటి ప్రపంచం, మహాతల సౌందర్యం. మనం పాతాళం అనగానే అంతా కటిక చీకటిగా భయంకరంగా ఉంటుందని ఊహించుకుంటాం. నిజమే, మహాతళంలో సూర్యుని ప్రకాశం గాని, చంద్రుని వెన్నెల గాని పడవు. కానీ అక్కడ చీకటి ఉండదు. ఎందుకంటే అక్కడ నివసించే కోట్లాది నాగులపై శిరస్సుల మీద ఉండే నాగమాణిక్యాల దివ్య కాంతితో ఆ లోకం నిరంతరం దేవీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆ లోకంలో అడుగు పెడితే ఎటు చూసినా అద్భుతమైన స్ఫటికాలతో నిర్మించిన రాజభవనాలు కనువిందు చేస్తాయి. అయితే అక్కడికి చేరుకోవడం ఎవరికైనా అసాధ్యం. భూమిపై ఉన్న కొన్ని రహస్య గుహల ద్వారా, ఎవరికీ తెలియని సముద్ర గర్భాల ద్వారా మాత్రమే అక్కడికి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ఆ ప్రవేశ ద్వారాల వద్ద మహాబలశాలులైన సర్పయక్షులు అహోరాత్రులు కాపలా కాస్తుంటారు. వారి కన్ను కప్పి లోపలికి వెళ్లడం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా శత్రువులు లోపలికి చొరబడ్డా అక్కడి వంకర టింకర దారులు వారిని తీవ్ర గందరగోళానికి గురిచేసి భ్రమలో పడేలా చేస్తాయి. నగర మధ్య భాగంలో నాగుల మహారాజ భవనం, నగరం చివరన అపారమైన శక్తి కేంద్రం కొలువై ఉంటాయి. మహాతళ నివాసులు. మహాతళంలో నివసించే నాగులు మనం భూమిపై చూసే పాముల్లాంటి వారు కారు. వారికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి పర్వతాన్ని తలపించే మహాసర్ప రూపం, రెండవది అద్భుతమైన ఇచ్ఛాధారి మానవ రూపం. వీరి విషం కేవలం ప్రాణాలు తీయడానికే కాదు, అవసరమైతే ప్రాణాలు పోయడానికి కూడా ఉపయోగం పడుతుంది. వీరు మానవుల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారు, జ్ఞాన సంపన్నులు. ఈ లోకంలోని చాలా మంది నాగులు మరణాన్ని, కాలాన్ని జయించిన వారు. అమరత్వం కోసం, బ్రహ్మ జ్ఞానం కోసం, విశ్వ రహస్యాలు ఛేదించడం కోసం వారు వేలాది సంవత్సరాల పాటు కఠోర తపస్సులో లీనమై ఉంటారు. ఈ లోకానికి అధిపతి సాక్షాత్తు పరమశివుని కంఠాన్ని అలంకరించే మహాసర్పరాజైన వాసుకి. పర్వతమంత దేహం కలిగిన వాసుకి సముద్ర మథన సమయంలో మందర పర్వతానికి తాడులా మారి అమృతం సాధించడంలో కీలకమైన పాత్రను పోషించాడు. ఆయన ఎంతో శాంత స్వభావుడు. విశ్వ సమతుల్యతను కాపాడే బాధ్యతను తీసుకున్నవాడు. మహాతళంలో వాసుకి మాటే శాసనం. వాసుకితో పాటు తక్షక, కాళియ, పద్మ, శంఖపాల వంటి మహానాగులంతా ఇక్కడే కొలువై ఉన్నారు. అయితే అందరికంటే అగ్రజుడైన ఆదిశేషుడు మాత్రం తన బాధ్యతల వల్ల పాతాళంలో లేదా వైకుంఠంలో శ్రీహరి సేవలో ఉంటాడు. ఇక ఈ లోకంలో మరో ఆకర్షణ నాగకన్యలు. అత్యంత సౌందర్యవతులైన వీరు
వీరు సర్పరూపం నుండి అందమైన స్త్రీలుగా మారగలరు. నాగలోకాలు రహస్యాలను కాపాడే బాధ్యత వీరిదే. మహాభారతంలో అర్జునుని ప్రేమించి పెళ్లాడిన ఉలూపి కూడా ఇక్కడి నాగకన్యే. ప్రళయ భీకర సంగ్రామం. ఇంతటి ప్రశాంతమైన లోకంలో ఉండే నాగులు ఎప్పటికీ భూమిపైకి రాకుండా ఎందుకు ఉండిపోయారు? దీని వెనక ఒక పెద్ద యుద్ధ కథే ఉంది. ఒకప్పుడు ఈ నాగులు తమ అపారమైన శక్తులతో భూలోకం మీదకు వచ్చి స్వేచ్ఛగా విహరించేవారు. కానీ వారి ఉనికి భూమిపై సమతుల్యతను దెబ్బతీస్తుంది అని ఇంద్రుడు, ఇతర మహర్షులు కూడా భయపడ్డారు. సముద్ర మథనం జరిగిన సమయంలో ఆ మథనంలో తాము కూడా ఎంతో కష్టపడ్డాము కాబట్టి ఆవిర్భవించిన అమృతంలో తమకు వాటా కావాలని నాగులు దేవతలను అడిగారు. కానీ దేవతలు వారి కోరికను తిరస్కరించారు. ఈ అవమానం నాగులలో తీవ్రమైన కోపాన్ని రగిల్చింది. దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని వారు రణరంగానికి దిగారు. అలా దేవతలకు నాగులకు మధ్య భయంకరమైన మాయాయుద్ధం ప్రారంభమైంది. నాగులు తమ మాయాజాలంతో, రూపాలు మార్చే విద్యలతో తమ ప్రాణాంతక విషాన్ని ఆయుధాలుగా మలచి దేవతలపై విరుచుకుపడ్డారు. ముల్లోకాలు వణికిపోయాయి. దానికి ప్రతిగా దేవతలు తమ దైవాస్త్రాలను ప్రయోగించారు. నాగుల విజృంభణను చూసి ఆగ్రహించిన దేవేంద్రుడు తన అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని చేతబోని నాగులపై భీకరమైన దాడికి దిగాడు. ఆ దెబ్బకు ఎంతో మంది గొప్ప నాగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసాన్ని చూసిన మహర్షులు వెంటనే కలుగు చేసుకుని ఈ యుద్ధాన్ని ఆపించారు. అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జోక్యం చేసుకున్నాడు. నాగులారా, మీ స్థానం భూమిపైన కాదు, భూగర్భంలోని మహాతళ లోకమే మీకు సరైన నివాసం. అక్కడే ఉండి మీ తపస్సును కొనసాగించండి అని ఆజ్ఞాపించాడు. కొన్ని పురాణాల ప్రకారం దేవదానవ యుద్ధంలో రాక్షస పక్షాన నిలబడిన నాగులను కూడా విష్ణువు ఇక్కడికే పంపాడు. ఆ రోజు నుండి శ్రీహరి ఆజ్ఞను పాటిస్తూ మరియు తమ బద్ధ శత్రువు అయిన గర్కుమంతుని భయంతో నాగులు ఎన్నడూ భూమిపైకి రాలేదు. తమకు కేటాయించిన ఆ మహాతళం లోకంలోనే తమ మంత్రశక్తులతో అద్భుతమైన నాగమాణిక్యాల వెలుగులో అనంతమైన కాలగర్భంలో తపస్సు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. ఇది మన పాదాల కింద ఎన్నో యోజనాల లోతులో అంతు చిక్కని రహస్యాలను దాచుకుని కాలానికే అతీతంగా నిలిచి ఉన్న సప్త పాతాళలోని 5వ లోకం, మహాతళం యొక్క అద్భుతమైన కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.